జగనన్న ఇళ్ల పట్టాల జాతరను రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. అన్ని అడ్డంకులను ఎదుర్కొని చంద్రబాబు కుట్రలకు సమాధానం చెబుతూ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆటంకాలు సృష్టించినా బెదరకుండా వెనకడుగు వేయకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తూ వేలాది మందికి ఇళ్ల పట్టాలు అందించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలోని 8 డివిజన్లలో అర్హులైన 25,000 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు ఎంపీ భరత్. లబ్ధిదారుల కోసం గతంలో రాజానగరం మండలం బూరుగుపూడి వద్ద 585 ఎకరాల భూమి సేకరించారు. కానవరం, పల్లకడియం, వెలుగుబంద ప్రాంతాల్లో కూడా స్థలాలను గుర్తించారు. నిధుల విషయంలో రాజీ పడకుండా సేకరించారు. వెలుగుబందలో దాదాపు 13,000 మందికి పట్టాలు పంపిణీ చేశారు. గృహ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. బూరుగుపూడిలో 25,000 మంది లబ్ధిదారులున్నట్టుగా గుర్తించారు. వారి ఇళ్ల పట్టాల పంపిణీ కోసం భూసేకరణ కోసం ప్రయత్నిస్తుండగానే సేకరించనున్న భూములపై చంద్రబాబు అండదండలతో కొంతమంది కోర్టులను ఆశ్రయించారు. దాంతో పట్టాల పంపిణీకి ఆటంకాలు ఏర్పడ్డాయి. చంద్రబాబు నాయుడు పాలనలో సెంటు భూమి కొనల పేదవాడి కోసం, చంద్రబాబు నాయుడు పాలనలో 10 ఏళ్లు సెంటు భూమి కొనల పేదవాడి కోసం. ఇవాళ ఏదైనా టిట్కో అటువంటి చేసిన రాజశేఖర రెడ్డి గారు కొనుగోలు చేసిన భూములు వచ్చేసారు తప్ప భూమి కొని మీకు ఇవ్వాలని ఆలోచన చేయలేదు. కానీ మీ అన్న జగన్ అన్న నీ పేరున 10 లక్షల విలువైనటువంటి భూమిని రాసిస్తున్నాడు. నీకు అమ్ముకునే హక్కు కూడా ఇస్తున్నాడు. ఇది దేశ చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి ఒక అంశం. సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం ప్రకారం ఎంపీ భరత్ కృషి చేసి ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించిన అన్ని అడ్డంకులను తొలగించి ఎట్టకేలకు భూములను సేకరించారు. తాజాగా 25,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. దీంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసాధ్యమనుకున్న పనిని సుసాధ్యం చేసిన సీఎం జగన్ ఎంపీ భరత్లకు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇప్పుడు కూడా సొంత స్థలం కొనుక్కుంటానన్న ఆశ లేదండి నాకు అసలని. మరి జగన్ ద్వారా చెప్పలేనండి అసలు. ఆ బాబుని ఎత్తుకొని అలా చాలా ఇబ్బంది పడ్డామండి మేమైతే. నేను చాలా ఆనందపడుతున్నానండి. సొంత ఇల్లు కట్టుకోవాలని, అందులో ఉండాలని నా ఆశ ఆ బాబుతోటి. ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జగన్. రాజమండ్రిలో ఇళ్ల పట్టాల జాతరకు లబ్ధిదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా కోటిపల్లి బస్టాండ్ నుంచి సుబ్రహ్మణ్య మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రెగ్నెంట్ తో ఉండి కూడా తిరిగాను జన్మభూమి కమిటీలో. కనీసం ఒక పేరు కూడా రాలేదండి నాకు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇల్లు వచ్చిందనేసి పేరు కూడా వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. తర్వాత కోర్టు కేసులో పడిందని కొంచెం బాధపడినా కనీసం ఈ పేరైనా వచ్చింది. లాస్ట్ గవర్నమెంట్ అసలు పేరు కూడా రాలేదు కదా అనేసి నేను ఇదయ్యానండి. రావేమో అని అనుకున్నాము. కానీ ఈరోజు మాకు పట్టాలు ఇచ్చి జగన్ గారు మమ్మల్ని ఎంతో ఘనంగా ఉంచాలని మమ్మల్ని చూసినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. లబ్ధిదారుల ఆనందోత్సాహాల మధ్య జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీని ఘనంగా నిర్వహించారు. 25,000 మందికి పూర్తి స్థాయిలో పట్టాలు అందించే విధంగా కౌంటర్లు ఏర్పాటు చేసి మరీ పంపిణీ పూర్తి చేశారు. 25,000 మందికి ఇళ్ల స్థలాలు ఈ రోజున పంపిణీ కార్యక్రమం జరుగుతా ఉంది. మీకు అందరికీ కూడా డ్రా ద్వారా ఎక్కడెక్కడ స్థలాలు వచ్చాయి అనేది మీకు అందరినీ కూడా తీసుకువెళ్లి అధికారులు, ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, వారు పూర్తి బాధ్యత తీసుకుని మీకు ఎక్కడెక్కడ స్థలాలు వచ్చినాయో ఆ లేఅవుట్ల దగ్గరికి తీసుకెళ్లి ఇప్పుడు ఆల్రెడీ మీకు పట్టాల్లో ఫలానా ప్లాట్ నంబర్ వచ్చింది అని చెప్పి మీకు కేటాయించడం జరిగింది. ఇవాళ నిజంగా ఎంత ఆనందం అనిపిస్తా ఉందోనంటే నేను మాటల్లో చెప్పలేను. జగనన్న తమకు మంజూరు చేసిన ఇంటి పట్టా చేతికి వస్తుందో లేదోనని తీవ్ర ఆందోళన చెందామని, ఎంపీ భరత్ చొరవతో ఇళ్ల పట్టాలు అందుకున్నామని సంబరపడుతున్నారు లబ్ధిదారులు. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, వసతి దీవెన వచ్చింది. రాజమండ్రికి అసలు ఆ పట్టాలు రాకుండా చేద్దామని చాలా మంది చాలా విధాలుగా ప్రయత్నించారు. ఇవ్వరేమో అని మేము కూడా అనుకున్నాం. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే మన ఎంపీ భరత్ గారు ఎలాగైనా సరే ఎలక్షన్ ముందు ఇచ్చి ఎలక్షన్కి వెళ్ళాలని ఆయన సంకల్పాన్ని జయం చేసుకున్న జగనన్న గారికి జై జై జగన్, జై జగన్. రాజమండ్రి వాసుల సొంతింటి కల నెరవేర్చడానికి సీఎం జగన్ ఏకంగా 300 కోట్లు మంజూరు చేశారని ఎంపీ భరత్ వెల్లడించారు. మనసుంటే మార్గముంటుందని వైఎస్ఆర్సీపీ నేతలు నిరూపించారు. వివిధ కారణాలతో ఏళ్ల తరబడి నిలిచిపోయిన పట్టాల పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.